స్టేట్ మెరిట్ ర్యాంక్ ఆధారంగా కట్ ఆఫ్స్ చూస్తున్నప్పుడు ఈ సంవత్సరంకి కిందటి సంవత్సరానికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఈ సంవత్సరము మన దగ్గర నాన్ లోకల్ సీట్స్ అంటూ లేవు. అందుకోసము ఈ సంవత్సరము ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వియు యూనివర్సిటీ కానీ అప్లై చేయడానికి లేదు. సో ఈ సంవత్సరము మన క్వాలిఫైడ్ లిస్ట్ ఏ విధంగా ఉందో మన ఫైనల్ స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి. కొన్ని నంబర్స్ కొంతమంది క్యాండిడేట్స్ యాడ్ అవ్వగలరు. కానీ కిందటి సంవత్సరం ఏమైందంటే ఈ 15% నాన్ లోకల్ కోటా ఉండడం వలన ఎస్వియు అండ్ ఏయు వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని స్టేట్ మెరిట్ లిస్ట్ ర్యాంక్స్ అన్నది ప్రిపేర్ చేశారు. సో దాదాపుగా ఒక 75% మంది యాడ్ అయ్యారు. సో దానివలన కిందటి సంవత్సరము స్టేట్ మెరిట్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ర్యాంక్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. అండ్ అవి మనకి ఈ సంవత్సరం స్టేట్ మెరిట్ ర్యాంక్ కానీ క్వాలిఫైడ్ లిస్ట్ కానీ కంపారిజన్కి అంత సూటబుల్ కావు. సో అందుకోసం మా టీం ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ టోటల్ మెరిట్ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లోంచి ఎస్వియు అండ్ ఏయు ఈ రెండు యూనివర్సిటీ రీజియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసేసి కేవలం ఓయు అంటే తెలంగాణ. సో తెలంగాణ లోకల్ మెరిట్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకి స్టేట్ మెరిట్ ర్యాంక్ తెలుస్తుంది కదా, ఆ తర్వాత క్వాలిఫైడ్ లిస్ట్ కూడా ఎనీవే మన దగ్గర ఉంది. సో అది కంపేర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేసిస్ మీద మనము ఒక ఎస్టిమేట్ వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇవి 2023 కట్ ఆఫ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం మనకి దెర్ ఆర్ 2 అడ్వాంటేజెస్. ఒకటి 15% నాన్ లోకల్ కోటా లేదు. సో దానివల్ల తప్పకుండా ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్స్ అంటే 2023 కట్ ఆఫ్స్ కన్నా కొంచెం కింద పడతాయి. ఎంత బెనిఫిట్ ఉండొచ్చు అది చూడాలి. రెండోది కొన్ని కొత్త కాలేజెస్ యాడ్ అవుతున్నాయి. సో దానివల్ల కూడా మనకి కొంచెం లోయెస్ట్ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో లాస్ట్ ఇయర్ 2023తో ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ కంపేర్ చేస్తే ఏది లోకల్ కట్ ఆఫ్స్ ప్రకారము ఈ సంవత్సరము టాప్ 10 కాలేజెస్లో ఒక 50 నుంచి 100 వరకు ర్యాంకులు పడతాయి. ఆ పైన అప్ టు ఒక 200 to 300 ర్యాంక్స్ పడుతుంది. సో లాస్ట్ ఇయర్ సే ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సే ఒక 190 ఎంతో ఉంది, 184 ఎంతో ఉంది. సో ఈ సంవత్సరము అది అబౌట్ 230, 240 వరకు వస్తుంది. అదే వేరే కాలేజెస్ ఇంకా కిందికి వెళ్తే ఒక 100 ర్యాంకులు యాడ్ అవుతాయి. ఇంకా కిందికి వెళ్తే ఓ 200 ర్యాంకులు యాడ్ అవుతాయి. ఇంకా లాస్ట్కి వెళ్తే ఒక 300 ర్యాంకుల వరకు ఈ సంవత్సరం కింద పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది చూద్దాము. సో ఇవి అన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్, అన్ని కేటగిరీస్ ఆర్ ఇంక్లూడెడ్ హియర్. గుర్తుపెట్టుకోండి, ఇది 2023 కట్ ఆఫ్స్. ఇది లాస్ట్ రౌండ్ అంటే 4th రౌండ్ తర్వాత కట్ ఆఫ్స్ ఇవన్నీ 2023 ఓయు లోకల్ మెరిట్ ర్యాంక్ ఆధారంగా ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి. లోకల్ మెరిట్ ఆధారంగా లాస్ట్ ఇయర్. ఓకే, సో ఇది స్టేట్ మెరిట్ కాదు, లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ కాదు. స్టేట్ మెరిట్ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఏయు ఎస్వియు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని తీసేయడం జరిగింది. అప్పుడు మనకి టోటల్ ఓయు వచ్చింది. అండ్ ఇది ఈ లిస్ట్ ఏ రకంగా సార్ట్ అయిందంటే ఓపెన్ ర్యాంక్ ప్రకారము, ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారము ఇది సార్ట్ అయింది. ఆల్ రైట్. సో దాని ప్రకారం మనకి గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, అపోలో, కాకతీయ, నిజామాబాద్, కామినేని, మహబూబ్ నగర్, సిద్దిపేట్, మమతా బాచుపల్లి, ఆ తర్వాత రిమ్స్ ఆదిలాబాద్, సూర్యాపేట్, మల్లారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఎస్విఎస్ మహబూబ్ నగర్, భాస్కర్ హైదరాబాద్, మల్లారెడ్డి విమెన్స్, కామినేని నర్కెట్పల్లి, నాగర్ కర్నూల్, తర్వాత మమతా ఖమ్మం,
సి ఆనందరావు కరీంనగర్, గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం, వనపర్తి, ఆ తర్వాత సింగరేణి ఇన్స్టిట్యూట్ రామగుండం, తర్వాత కరీంనగర్, తర్వాత ప్రతిమా కరీంనగర్, మెడిసిటీ ఘన్పూర్, కామారెడ్డి, ఆ తర్వాత మహబూబాబాద్, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సిరిసిల్ల, జన్గాం, జగిత్యాల్, ఆ తర్వాత ఆర్వీఎం మెడికల్ మెదక్, మంచిర్యాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత నిర్మల్, ఆ తర్వాత సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆ తర్వాత డాక్టర్ పట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెళ్ళ, ఆ తర్వాత జయశంకర్ భూపాల్పల్లి, ఎంఎన్ఆర్ సంగారెడ్డి, కుమరం భీం ఆసిఫాబాద్, అరుంధతి దిండిగల్, మహేశ్వర మెదక్, మహావీర్ వికారాబాద్, ప్రతిమా రిలీఫ్ వరంగల్, సురభి సిద్దిపేట్, ఫాదర్ కొలంబో వరంగల్ అండ్ టిఆర్ఆర్ సంగారెడ్డి. ఇవన్నీ కలిపి ఒక 50 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ ప్రైవేట్ మిక్స్డ్ ఉన్నాయి. ఏది గవర్నమెంట్ ఏది ప్రైవేటు లాస్ట్ కాలం చూస్తే మీకు గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ఏది అన్నది మీకు తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఓపెన్ కట్ ఆఫ్స్ ప్రకారము ఇది ప్రయారిటైజ్ చేయబడింది. ఒక రకంగా ఇది ఒక ప్రయారిటీ లిస్ట్ అనుకోండి. సో లాస్ట్ ఇయర్ ఓపెన్ ర్యాంక్స్, లోకల్ ఓపెన్ ర్యాంక్స్ ప్రకారము ఇది ప్రయారిటైజ్ చేయబడింది. సో ఇది 50. ఆ తర్వాత మైనారిటీలో డెక్కన్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత షాదాన్ మెడికల్ కాలేజ్, తర్వాత డాక్టర్ విఆర్కే విమెన్స్, ఆ తర్వాత అయాన్ మెడికల్ కాలేజ్. సో ఇవి మనకి ఈ లిస్ట్లో టోటలీ 54 కాలేజెస్ ఉన్నాయి. దాని ప్రకారం ఉంది. వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ.